బిగ్ బాస్ నుంచి వచ్చాక తనూజపై కాస్త నెగటివిటీ ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. తనతో ముద్దమందారంతో నటించిన పవన్ సాయి తన భార్య విడిపోవడానికి తనూజనే కారణం అంటూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కథాంశాలు రాసేస్తున్నారు. దీంతో ఆమెపై వచ్చిన నెగటివిటీ చాలా పెరిగిపోయింది. ఈ నెగటివిటీపై పవన్ సాయి రీసెంట్గా తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పవన్ సాయి పోస్ట్ ఇలా ఉంది: నిజంగా పట్టించుకునే వాళ్ళ నుండి వచ్చే కన్సర్న్ నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ నిజం చెప్పాలంటే నాకు తెలియని చాలామంది నా జీవితం గురించి ఇంతగా ఆసక్తి చూపించడం కొంచెం వినోదంగా అనిపిస్తుంది. ఇంకా ఒక విషయం అయితే మీతో క్లారిటీగా చెప్పాలి. నేను ఎవరికి ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఇవ్వలేదు కూడా. ఇకపై కూడా ఇవ్వను. కానీ నా దగ్గర వాళ్ళు, నా స్నేహితులు, మీ ఇష్టం, మీరు ఎలా ఊహించుకుంటే అలా వాళ్ళ విషయాలు వస్తే నేను మౌనంగా ఉండను. ఇటీవల జరుగుతున్నది ఫేక్ ప్రొఫైల్స్, కల్పిత కథలు, గతాన్ని లాగడం, నా గతాన్ని తనూజపై కలిపి ఆమె జీవితాన్ని నాశనం చేయడం, ఇలా ఇమేజెస్ని దెబ్బతీయడం, ఆమె క్యారెక్టర్ని క్వశ్చన్ చేయడం, ఇవన్నీ పూర్తిగా అసహ్యంగా అనిపిస్తున్నాయి. కానీ స్పష్టంగా చెప్తున్నాను, ఇది వెంటనే ఆపేయండి. అర్థం లేని ప్రచారాలను ఇప్పుడే ఆపేయండి. మీకు నిజం తెలియకపోతే తెలియనట్టు ఉండండి. కథాంశాలు సృష్టించకండి. చెత్త ప్రచారాలు చేయకండి. మీ ఊహాగానాలకు సంబంధం లేని వ్యక్తులను టార్గెట్ చేయకండి. నా జీవితంలో ఎంత మక్కువ చూపిస్తున్న వాళ్ళకు మీ పనులపై మీరు దృష్టి పెట్టండి. నాకైతే మీ జోక్యం అవసరం లేదు. శాంతంగా ఉండండి. మమ్మల్ని శాంతంగా ఉండనివ్వండి. మీరు కూడా శాంతంగా ఉండండి. ఇక తనూజపై వచ్చే నెగిటివిటీని పవన్ సాయి అయితే ఎలా స్పందించారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.